హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుజరాత్ గార్డెనింగ్లో ప్రైజ్ వచ్చిన విజయలక్ష్మి గారి గార్డెన్కి మళ్ళీ వచ్చామండి. అసలు ఈ ఎండలు ఎలా మండిపోతున్నాయండి. ఎంత ఎండల్లో కూడా ఎంత చక్కగా పండిస్తున్నారో చూడండి. కాయగూరలు కానీ పళ్ళు కానీ విజయలక్ష్మి గారు ఆవిడ మట్టి ఇలా తయారు చేసుకుంటారటండి. మొత్తం పై ఫ్లోర్లో ఉన్న గార్డెన్ మొత్తం మీకు ఒకసారి చూపిస్తానండి. ఆ మట్టి అంతా పేడ ఎరువు తర్వాత ఈ రెండిటితోనే అండి. మొక్కలు అయితే చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత ఎండల్లో కూడా. ఇవి కలంజీ అండి. అసలు అన్ని మొక్కలు బాగున్నాయండి. ఉల్లి పువ్వులు కూడా. బెండ మొక్కలు అయితే అండి ఎంత నేవళంగా ఉన్నాయో. ఇది స్టార్ బెండ్ అండి, విత్తనాలు వేస్తే వచ్చేయటండి. ఇగోండి ఆవిడ ముందుగా మట్టి రెడీ చేసుకుంటారనమాట. ఇలాగా మామూలుగా ఇంకా కంపోస్ట్ అవన్నీ కూడా వేసుకుంటారండి. అసలు మొక్కలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. ఒక్కో మొక్క చక్క. బెండకాయలు అయితే కొమ్మకి బెండకాయలు వచ్చేసాయండి. టమాటా అన్ని రకాలండి. ప్రతి మొక్క ఎక్కువ ఆవిడ పళ్ళ మొక్కలు కాయగూరల మొక్కలే ఎక్కువ అండి. పూల మొక్కల కంటే కూడా అవే ఇంట్రెస్ట్ అన్నారండి ఆమె. చూడండి ప్రతి చెట్టుకి కాయలు కనిపిస్తున్నాయి కదా బెండకాయలు అయితేను. ఇదిగోండి ఇదైతే దొండ అండి, పెన్సిల్ దొండ అండి అది. ఇదిగోండి మట్టి రెడీ చేసుకునే విధానం అనమాట. కంపోస్టు అవన్నీ పేడ ఎరువు అవన్నీ వేసి. ఇది డ్రాగన్ అండి. ఒక పువ్వు పూసిందటండి. మళ్ళీ కాయ అయితే నిలబడలేదు. ఇప్పుడైతే నిలబడదటండి డ్రాగను. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత అప్పుడు డ్రాగన్ పూత నిలబడి కాయలు కాస్తాయండి. ఇదిగోండి ఇదంతా ఓవరాల్గా డాబా మీద గార్డెన్ అండి. ఇదంతా 3 అంతస్తుల్లో ఉన్నాయండి విజయలక్ష్మి గారి మొక్కలన్నీ అనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇవైతే రేక్కాయలండి. చూడండి ఎంత చక్కగా కాసేసినాయో రేక్కాయలు. చెప్తున్నా కదండి, ఈ ఎండల్లో కాయించడం అనేది మీకు ముఖ్యంగా చూపిస్తున్నాను అనమాట నేను. గన్నేరు, వైట్ గన్నేరు అండి అది. ఇదైతే యుఫోర్బియా. ఇది కూడా దొండేనండి, పెన్సిల్ దొండ అది కూడా. ఇక జాంకాయలు చూసారా కాయలు ఉన్నాయి. ఇది కూడా కలంజీ అండి, రెడ్ అనమాట. ఇది ఎంత చక్కగా పూసేస్తున్నాయో చూడండి. ఎండలో పక్కన ఇంత విపరీతంగా ఉన్నా కూడా మొక్కలు మాత్రం నేవళంగా కనిపిస్తున్నాయండి. అది ఇదైతే ఎడీనియం అండి. ఎడీనియం అయితే ఎండల్లోనే పూస్తుంది అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ కింద మొక్కలండి. నేను పైనుంచి చూపిస్తున్నాను. ఉసిరి, అరటి అవన్నీ ఉన్నాయండి. కింద పనస కూడా ఉంది, మనం తర్వాత చూద్దాం. ఇదైతే మల్లె అండి. ఇప్పుడిప్పుడే చిగురు వేసుకుని మొగ్గలు వేసుకుంటూ వస్తుందన్నమాట మళ్ళీ. ఆ పక్కనే బొగడబంతి ఉంది చూసారా. ఇదైతే జామ అండి. జామ పువ్వులు కూడా ఎంత బాగున్నాయండి. కాయే కదండి, జామ పువ్వులు కూడా అందంగా ఉంటాయి అన్నమాట. అవుగండి పువ్వులు చూసారా తెల్లగా భలే ఉంటాయండి జామ పువ్వులు అయితేను. ఇవ్వండి చాలా బాగున్నాయి. అంటే కొమ్మకి పువ్వులు వేసుకుంటూ వచ్చేసినాయి అనమాట. చూసారా ఎంత అందంగా ఉన్నాయో. పువ్వే అందంగా ఉంటుందండి జామ. కాయలు కూడా కాస్తున్నాయి. ఇవ్వండి బొగడబంతి అన్నాను కదా, పింక్ కలర్ అనమాట బొగడబంతి. ఇది దానిమ్మ అండి. కాయలు కూడా వస్తున్నాయి, పువ్వులు కూడా ఉన్నాయండి. ఏం లేదండి, ఆవిడ పెంచే విధానం చెప్తున్నాను అనమాట నేను. ఆ పెంపకంలో ఇలా తయారైనాయి అనమాట మొక్కలు. ఆవిడ చాలా శ్రద్ధగా చూసుకుంటారండి. పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకుంటారనమాట. ఇదైతే దోసపాదండి. చూసారా పువ్వులతో ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు పువ్వులు రావడం కూడా గ్రేటేనండి ఇవన్నీను. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇది యుఫోర్బియా అండి, చిన్న పువ్వు అనమాట ఇది. కొంచెం పెద్దగా వస్తాయి కదా. చిన్న పువ్వు బాగా డార్క్ కలర్ అండి. ఇవ్వండి రేక్కాయలు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇందాక ఓవరాల్గా చూసాం కదా గార్డెన్ అంతా. ఇప్పుడు ప్రతి మొక్కని మీకు చూపిస్తానండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కాయలు. కొమ్మకి వచ్చేసాయి అన్నమాట. ఇంకొంచెం పెద్దవి అవుతాయండి. ఇంకొంచెం పెద్దవయ్యి కొంచెం లైట్ కలర్కి వచ్చాక మనం తినడానికి బాగుంటాయండి రేక్కాయలు. ఇవ్వండి ఇవి కూడా చూసారా పూత ఎంత బాగా వచ్చేసిందో. ఇవ్వండి ఇవంతా చెట్టు అంతా పూతలోనే ఉందండి చక్కగా. మనం శ్రద్ధగా పెంచుకుంటే మొక్కలు ఎంత చక్కగా తయారవుతాయి అనడానికి నిదర్శనం అండి విజయలక్ష్మి గారి గార్డెను. ఇగోండి వంగ చెట్టు, వంగ కూడా పూత వచ్చింది చూసారా. వంగలో కూడా చాలా రకాలు ఉన్నాయండి విజయలక్ష్మి గారి దగ్గర. ఇది వైట్ అండి. అసలు చూడడానికైతే ఎక్స్లా కనిపిస్తున్నాయండి ఆ వంకాయలు. ఇదిగోండి నేను పచ్చకనకాంబరం దగ్గరికి వచ్చేసాను. ఇవి చూడగానే పువ్వులంటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ కదా. ఇంతలో ఈ వంకాయలు కనిపించేయండి. చూడండి అసలు తెల్లగా కోడిగుడ్డులా కనిపిస్తున్నాయి కదా ఈ వంకాయలు. భలే ఉన్నాయండి ముచ్చటగా. నాకు చూస్తుంటే భలే అనిపించిందండి. ఇవి చాలా చక్కగా కాస్తున్నాయి కదా. వాళ్ళైతే కూరగాయలు ఏవి కొనుక్కోక్కర్లేదని చెప్పారండి. దాదాపుగా దొడ్లో పండినవే అనమాట. ఇది పెన్సిల్ దొండండి. చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఒక కాయ కోసిచ్చారండి, నేనైతే తినేసాను కూడా. అప్పుడు అంత బాగుందండి, లేతగా అనమాట. చెట్టుదప్పటికప్పుడు కోసుకు తింటే ఆ అనుభూతి వేరు కదండి. ఇవిగోండి టమాటా కూడా పూత మీదే ఉంది, ఇంకా పిందెలు రాలేదండి. బెండ చూడండి ఎన్ని వచ్చినాయో చూడండి. ఇలా వంచితే బాగా కనిపిస్తున్నాయి కదా. బెండ చాలా బాగా వచ్చిందండి. ఇగోండి పెన్సిల్ దొండ అదే కాయ ఇచ్చారు ఆవిడ. ఇస్తే టక్కమని కోసుకుని నేను తినేసాను కూడా.
ఇవి కూడా అంతా ఉన్నాయన్నమాట. పెన్సిల్ దండ మొక్కలు కూడా ఇచ్చారండి, చాలామందికి ఇచ్చారు ఆవిడ. ఈ మొక్కలు ఉన్నాయని చెప్పానంటే అందరూ వెళ్ళి తెచ్చుకున్నారు. నేను కూడా తీసుకొచ్చానండి. ఒకటైతే బాగా బతికేసి చిగురు వచ్చేసిందండి ఎండలో. మన దగ్గర ఒకటే బతికిందిలేండి, ఎందుకంటే అంత శ్రద్ధగా మనం చూడలేమేమో అనిపించిందండి ఆవిడ గార్డెన్ చూస్తుంటే. చూడండి అసలు ఆకులు అవి ఎంత పచ్చగా ఎంత చక్కగా ఉన్నాయో. ఇదేమో వాక్కాయ చెట్టు అటండి, పువ్వులు వచ్చేస్తున్నాయి చూసారా, ఎర్ర కాడలతో సన్నజాజి పువ్వులా ఉన్నాయండి, కాకపోతే కాళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఇది వాక్కాయ చెట్టు అటండి, పూత భలే వచ్చింది చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇదేమో గరుడవర్ధన్లో వెరైటీ అండి, హైబ్రిడ్ టైప్ అనమాట. రేకేనండి ఇది, ముద్ద కాదు. అవి కూడా బాగా పూస్తున్నాయి. అంటే పూలు నేను సాయంకాలం పూట వెళ్ళానండి, ఉదయం పూట పూజకి కోసేస్తారు కదండి, అందుకని అనమాట. ఇది బీర అనుకుంటానండి, బీరపాదే అనుకుంటా. ఇవన్నీ అనమాట చాలా చక్కగా పెంచారు. అంజీరు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చక్కగా, చూసారా. ఇంకా రెడీ అవుతున్నాయి అన్నమాట తినడానికి, అట్లా ఉన్నాయి ఇంకొంచెం. ఇది గోంగూర అండి, గోంగూర కూడా బాగా వాడతారటండి ఆవిడ. చాలా చక్కగా వచ్చిందండి గోంగూర, ఎప్పటికప్పుడు వాడేస్తూ ఉంటా అన్నారు. ఇది దోసపాదేనండి. ఇదిగోండి గోంగూర ఎంత బాగా వచ్చిందో చూడండి, చాలా పులిపటండి ఆకు. ఇది బచ్చల కూర అండి, ఎర్రకాడ వచ్చింది చూసారా బచ్చల కూర. అయితే నాకు ఆకుకూర ఇచ్చారండి, నేను ఇవాళ పప్పు వండేసాను. ఎంత బాగుంది అనుకున్నారు, చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుంది బచ్చల కూర పప్పులో వేస్తే. ఇది పొట్లపాదండి, ఇవి మందార, రకరకాల మందారాలు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. ఇది రేకే రెడ్ అన్నారు, కానీ మొక్కలు చూడాలండి మనం, అంత నేవలంగా ఉన్నాయన్నమాట మొక్కలైతే, అవి మనం చూడాల్సింది. ఇదిగోండి బచ్చలే పాదు తీగ బచ్చలు అన్నమాట ఇదంతా. ఇదే ఆకుకూర నాకు కూడా కోసి ఇచ్చారండి, చాలా బాగుందండి టేస్ట్. ఎలా అయినండి మన దొడ్లో పండించుకున్నాం, మనం తినడం వేరు కదా, చాలా హెల్దీ అండి. ఇగో డ్రాగన్ అండి, ఇది డ్రాగన్లో కూడా 2-3 వెరైటీస్ ఉన్నాయండి ఆవిడ దగ్గర. ఇంకా పూతకి రెడీగా ఉందండి, ఇంకా కాయలు కోసుకోవడమే. కాకపోతే కొంచెం ముందు ఇంకా 1 నెల అలా పోతే బాగా కాస్తాయండి. ఇప్పుడు పూత వచ్చినా నిలబడదన్నారు. ఇది మల్బరీ అండి, బాగా కాసిందటండి, ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. ఇంకా ప్రూనింగ్ చేయాలన్నమాట. చాలా పెద్ద చెట్టే వచ్చింది. ఈ మల్బరీ కొమ్మలతో కూడా పెట్టి బతికిచ్చారండి, మొక్కలు వచ్చాయి ఎంత బాగున్నాయి. ఇవైతే బిళ్ళగన్నేరండి, వైటు అంటే మామూలుదేనండి, హైబ్రిడ్ కాదు. ఇదైతే పాలకూర అండి, ఎంత నేవలంగా ఉందో చూడండి, పచ్చాకు తినేయాలనిపించట్లా, అంత బాగుంటుందండి. విత్తనాలు వేసారటండి, చాలా బాగా వచ్చిందండి. ఇదైతే బత్తాయో ఏదో అన్నారండి, నారింజో అన్నారు, నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానులేండి, ఇంచుమించు ఒకలాగే అనిపించింది. ఇదంతా బెండ మొక్కలండి, ఇవన్నీ కూడా స్టార్ బెండ, మామూలు బెండ, అన్ని రకాలు వేశారండి. కలంజీ చూసారా ఇక్కడ కూడా ఉంది. అసలు ఇక్కడైతే ఒక వనంలాగా ఉందండి, చిన్న చిన్న కుండీల్లో పెట్టారు కానీ చాలా బాగా వచ్చింది. ఇది కృష్ణ తులసి అండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో కృష్ణ. ఇవిగోండి చూసారా, మొక్కలన్నీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, ఆవిడ మొక్కల్ని పెంచే విధానం అండి. ఆకులు కూడా ఎంత నేవలంగా ఉన్నాయో చూడండి, చూసారా. ఇది మందార, చిట్టి మందార అండి, చక్కగా వచ్చింది. ఇది కూడా మొగ్గలు ఉన్నాయి చూసారా చెట్టు నిండా, ఇందులోనే తులసి కూడా ఉందండి. ఇలా అనమాట ప్రతి మొక్కనే ఆవిడ ఎంతో శ్రద్ధగా తీర్చిదిద్దుకున్నారండి. ఇది కూడా దొండపాదేనండి, పక్కన ఉందన్నమాట. ఇక్కడ పక్కన చమ్మకాయలండి, చూసారా, కాయలు కూడా చూపిస్తాను మీకు. చమ్మకాయ చెట్టు అండి ఇది, అంటే తీగ రకం, ఇది చెట్టు రకం కూడా ఉంటుంది. ఇవిగోండి చమ్మకాయలు చూసారా, మందంగా రబ్బర్లా ఉంటాయండి ఇవి, కూర వండుకుంటే. కాకపోతే బోల్డ్ విటమిన్స్ ఉంటాయటండి. నాకైతే ఈ కూర కొంచెం అంత అనిపించదు. ఈ మొక్కలు చూస్తే మీకు ఏమనిపిస్తుందండి, అడీనియమ్స్ కట్ చేసినట్టు ఉన్నాయి కదండి, కానీ కాదండి, వంగ మొక్కలకి చీడలాగా పడితే కట్ చేసేసారటండి, చిగుళ్ళు వేసుకొచ్చేస్తున్నాయండి. అలా వచ్చి కూడా బోల్డ్ కాయలు కాసేయటండి ఆవిడ చెప్పారనమాట. ఈ పాదులు ఇవన్నీ అండి, కొన్ని డ్రాగన్ కొమ్మలు చిన్న చిన్న విరిగినా కూడా అలా గుచ్చి ఎక్కువ పెంచుతారనమాట అండి. ఇవైతేనేమో బెండ అండి, చూడండి బెండ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయండి, బోల్డ్ కాయలు కాస్తాయండి అని చెప్పని అన్నారు. శ్రద్ధగా మనం మొక్కల్ని పెంచుకుంటే అవి ఎంత కాపిస్తాయో, ఇలా మనం బాగా చక్కగా గార్డెనింగ్ చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చండి. చూడండి ఇది కూడా ఆకుకూర ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇవిగోండి మల్బరీ కొమ్మలతో పెట్టారని చెప్పాను కదా, ఇవేనండి మల్బరీ కొమ్మలతో పెట్టారు. చిన్న చిన్న కవర్లలో అండి, బియ్యం సంచుల్లో పెడితే కూడా చాలా చక్కగా వచ్చాయి. ఇవైతే చామంతులండి, నెక్స్ట్ ఇయర్ వరకు కాపాడుకుంటే పూలు పోస్తాయి అనుకోండి. ఇవి బీర విత్తనాలు ఏవో వేసానన్నారండి, అవి కూడా వచ్చేసినాయి. కర్బూజా, బీర ఇలా వేస్తూ ఉంటారండి ఆవిడ. ఇదిగోండి వంగ ఇంకా కాపు రాలేదు. ఇదైతే మొద్దండి, అడీనియం పింక్లో చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద చెట్టు అండి, ఎన్నేళ్ళ నాటితో కానీ మొత్తానికి చక్కగా ఉందన్నమాట చెట్టు. ఎడీనియమ్స్కి మనం ఈ ఎండాకాలం అసలు చక్కగా పూసేస్తాయండి. మనం ఎక్కువ ఇది చేయక్కర్లేదండి. ఎడీనియమ్స్కి లో మెయింటెనెన్స్ చేస్తే ఏ వారానికో 15 రోజులకో ఒక్కసారి నీళ్లు పోస్తే చాలండి. ఇదిగోండి ఇదో రకం ఎడీనియం అనమాట.
ఈ కలర్ అయితే బాగుంది కదండి. ఇక్కడ కూడా ఉందండి డ్రాగన్, గోడకు దగ్గరగా పెట్టారు. ఎందుకంటే డ్రాగన్ మధ్యలో పెట్టకూడదండి ఎప్పుడు కూడా. పెడితే మనకి గుచ్చుకుంటూ ఉంటాయి, అటు ఇటు పలకరిస్తూ ఉంటాయండి, అందుకని అనమాట. డ్రాగన్ ఎప్పుడు కూడా ఓ పక్కకు పెట్టుకుంటే బెస్ట్ అండి. ఇదో రకం నందివర్ధనం అండి. ఇగోండి మందార చూడండి, మొక్కలన్నీ ఎంత నేవలంగా ఉన్నాయి, అందుకే చూపిస్తున్నా మీకు. పువ్వులు అయితే కోసేసాను అన్నారండి, పువ్వులు కోసేసామండి, అందుకని చెప్పని ఇప్పుడు లేవు అని చెప్పని అన్నారు. పొద్దున్నే పూజకి కోసేస్తారు కదండి, నేను వెళ్ళటం సాయంత్రం అయిపోయింది అందుకని. లేకపోతే పువ్వులు కూడా బాగా పూస్తున్నాయటండి. ఎక్కువగా బెండ ఉన్నాయండి ఈవిడ దగ్గర. అంటే అన్ని రకాలు ఉన్నాయండి, బెండ ఉంది, సమ్మకాయలు ఉన్నాయి, ఇవన్నీ. ఈ సపోటా చూసారండి ఎంత బాగుందో, చక్కగా సపోటా చెట్టు అండి. ఇది కూడా వరలోనే పెట్టారండి, చూసారా, కింద చూద్దాం మనం. వరలోనే పెట్టారండి, పూత మీద ఉంది చక్కగా ఇదంతా. ఇందులోనే కరివేపాకు చెట్టు కూడా పెట్టారు, ఈ వరలోనేనండి. పై ఫ్లోర్లో మొక్కలన్నీ చూసాం కదండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు ఉన్న ఫ్లోర్లో అండి. అంటే సపోటా చెట్టు దగ్గర నుంచి వాళ్ళు ఉన్న ఫ్లోర్లోనే ఇవన్నీ మొక్కలు పెట్టుకున్నారండి. చూసారా, గ్రో బ్యాగ్స్లో అలా అన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా గోడ మీద ఎంత చక్కగా పెట్టారో చూడండి. అటువైపు మామిడి చెట్టు కూడా ఉంది. ఇదైతే లెమన్ గ్రాస్ అండి. అరటి చెట్లు ఉన్నాయండి, చక్కెరకేళి ఉంది, మామూలు అరటిపళ్ళు ఉన్నాయి, కూర అరటికాయలు ఉన్నాయి, ఎన్ని రకాలు కూడా ఉన్నాయండి. చూసారా, ఇవన్నీ అడీనియమ్స్, ఇవన్నీ గన్నేరు, ఇవన్నీ అనమాట అండి. ఇక్కడే కుండీలో చిలకముక్కు పూలు కూడా పెట్టారండి సీజనల్ టైంలో. ఇది వామాకండి, ఇదేమో ఇది కూడా వరే చూడండి. వరలో కూడా ఆనప్పాది పెట్టేశారండి, కాయలు కనిపిస్తాయండి. ఆనప్పాది కాయలు కూడా మీకు చూపిస్తాను. ఈ కుండీలు అన్నీ వరుసనే చూడండి మీరు. ఈ మందారాలు ముద్దండి, రెడ్ ముద్ద మందార అనమాట. ఇదిగోండి, ఇదేమో వైట్ రేఖ మందార. పువ్వులన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. ఎందుకంటే మనం సరైన పోషణ ఇస్తే మొక్కలకి ఎండాకాలంలో కూడా ఇలా ఉంచవచ్చు మొక్కల్ని అని మనం తెలుసుకోవచ్చండి. ఇదిగోండి మనీ ప్లాంట్, ఇవన్నీ అనమాట. చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నారు. మరువం మొక్కలు చూడండి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విరజాజి, ఇది చెట్టు జాజటండి, తీగ కాకుండా అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇంకా పూలు అయితే రాలేదులేండి, అంతా చిగురేసుకొచ్చిందనమాట. ఇదిగోండి ఆనప్పాది, చూసారా కాయలు ఎలా ఉన్నాయి. కొండ ఆనపకాయలండి ఇవి, సొరకాయలు అంటారు కదా, కొండ సొరకాయలు అనమాట. కాస్తున్నాయి చూసారా. కాకపోతే బాగా పెద్ద సైజు రావటండి, దాని లక్షణమే అదనమాట. ఇది కింద నుంచి ఉందండి, ఉసిరి చెట్టు అనమాట. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చేసాం ఇప్పుడు. ఇది షుగర్ ప్లాంట్ అండి, ఇన్సులిన్ ప్లాంట్ అంటారు కదా, అది చూడండి. ఇవి పువ్వులు పూసిన తర్వాత అలా వస్తుందన్నమాట దీనికి. ఇక్కడ కూడా మనకి కాకరపాదు ఉందండి, చిన్న చిన్న కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి మీరు గమనిస్తే. కింద ఫ్లోర్లో అనమాట, అంటే గ్రౌండ్ అండి, గ్రౌండ్లో అనమాట ఇవన్నీ మొక్కలు పెట్టారు. కాకరపాదు, ఇదంతా బొప్పాయి చెట్టు, ఇవన్నీ ఉన్నాయండి. ఇక్కడ కూడా అడీనియం ఉంది చూడండి నేలలో. ఏమైనాండి కుండీల్లో కన్నా నేలలో పెట్టిన మొక్కలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ నిమ్మ చెట్టు ఉందండి చూడండి, ఎన్నో కాయలు కాసిందటండి, బొప్పాయి ఇవన్నీ. మీకు అరటి చెట్టు చూపిస్తూ ఉండండి. ఇవ్వండి కాయలు చక్కెరకేళి అంటండి ఇవి, ఇంకా పండలేదులేండి. ఇవి చక్కెరకేళి కాయలండి. మామూలు అరటి కూడా ఉందండి, దూరంగా ఉంది, చూపిస్తాను మీకు. ఇది మామిడి చెట్టు అండి ఈ పక్కన. అదిగోండి ఆ లోపల నుంచి కనిపిస్తాయి మనకు అరటికాయలు. మామిడికాయలు చూసారా పైన ఉన్నాయి కదా నక్షత్రాల్లో, అక్కడోటి కనిపిస్తుంది, అంటే దూరంగా ఉందండి. అదిగోండి అరటికాయల, అది కూర అరటండి. అయితే మీకు ఇంకో చెట్టు చూపిస్తానండి, చాలా గొప్పదనమాట. మనం అందరం పెంచలేమన్నమాట, అటువంటి చెట్టు మీకు చూపిస్తాను. ఇవన్నీ మందారాలండి. అదిగోండి పనసండి, అదిగోండి కాయలు చూసారా, 4 కాయలు కనిపిస్తున్నాయి గుత్తిగా. పనసకాయలు కూడా కాస్తున్నాయండి, గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టేశారు కాబట్టి నేలలో చక్కగా వస్తున్నాయండి పనసకాయలు కూడా. ఇవన్నీ అరటి చెట్లు. కాకరపాదు ఇక్కడ కూడా ఉందండి, దీనికి కూడా కాయలు ఉన్నాయి చూసారు. ఇవన్నీ మొన్నే కోసేసామండి కాయలు, అయినా వస్తూనే ఉన్నాయి అన్నారు. ఇక్కడ జామ చెట్టు కూడా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.